ఇక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మనకేంటంటే నేరేటివ్ థింకింగ్. నేను చాలాసార్లు చెప్పాను, మనం రైట్ అనుకుంటే రైట్ అన్న కోణంలోనే నేరేట్ చేస్తున్నాయి పత్రికలు. ఇదివరకు ఏంటంటే రాజకీయ నాయకులు ఆ రకంగా నేరేటివ్ చేస్తే పత్రికలకు సంబంధించిన జర్నలిస్టులు నిలదీసేవాళ్ళం వాళ్ళని ప్రెస్ కాన్ఫరెన్స్లో. దాంతో రాజకీయ నాయకులు కొంచెం కంగారు పడుతుండేవాళ్ళు. ఇప్పుడు సీన్ మారిపోయింది కదా, రాజకీయ నాయకుల వ్యవహారాల కంటే వీళ్ళ ఆటలు ఎక్కువైపోయినాయి, వాస్తవం దూరం అయిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ వాదన అన్నటువంటిది ఇంకా అలాగే ఉండిపోయింది. అవినాష్ రెడ్డికి సంబంధించి వాదనలు ఇవాళ పూర్తయిపోయినాయి. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటే దస్తగిరి తరపున వేసినటువంటి పిటిషన్, ఆ పిటిషన్ మీదన తీర్పుని రిజర్వ్ చేసింది కోర్టు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేస్తారా లేదా? బెయిల్ రద్దు అయితే ఇక రాజకీయంగా జగన్కి అతిపెద్దదైనటువంటి షాక్. రద్దు కాకపోతే అది తెలుగుదేశం పార్టీకి షాక్. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రొజెక్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాలి.